సో బిజినెస్ ఒకసారి చూద్దాం. 4వ రోజు నష్టాలే. సెన్సెక్స్ 71, నిఫ్టీ 30 పాయింట్లు డౌన్. పెద్ద నష్టాలేం కాదు అది. జనరల్గా పడిపోవడం అంటే చాలా దారుణంగా పడిపోవాలి కదా. టెక్నోక్రాఫ్ట్ హిట్, లీప్ ఇండియా ఫ్లాప్. పెళ్లి బాజాలు ఇక లంకలో. లంక అంటే ఏంటి? శ్రీలంకలో ఫెస్టివల్స్, పెళ్లి చేసుకో డెస్టినేషన్ అంటే బేసిక్గా భారతీయుల కొత్త వెడ్డింగ్ హాట్స్పాట్ ఏంటంటే మనకి శ్రీలంక. శ్రీలంక, ఇదివరకు ఒకప్పుడు అంటే లంక అనగానే మనకి రామాయణం గుర్తొచ్చేది. లంకాపురి. కానీ చాలా మనకి డెస్టినేషన్ వెడ్డింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పుడు. అంటే మోడీ గారు ప్రత్యేకంగా రికమెండ్ చేశారు, రిక్వెస్ట్ చేశారు కదా, దేశంలోనే చేసుకోండి, మీరు విదేశాలకు వెళ్ళి మన డబ్బును అక్కడ ఖర్చు పెట్టద్దు అని చెప్పి అన్నారు కదా. అయినా కానీ శ్రీలంక పాప ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి బడ్జెట్ పరంగా మనకు కలిసి వస్తుందని చెప్పి అనుకోవచ్చు. ప్రస్తుతం టాప్ డెస్టినేషన్స్ ఇక్కడ ఇచ్చారు: థాయిలాండ్, బాలి, వియత్నాం, మలేషియా, అలాగే ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్. ఆ చివరి 4 ఏమో బాగా రిచ్ పీపుల్ కి. డెహ్రాడూన్ మన భారతదేశంలో, ముసోరి, రిషికేష్, షిమ్లా, అలాగే జిమ్ కార్బెట్, ఇవన్నీ కూడా తొలి 5 స్థానాల్లో భారతదేశంలో ఉన్నాయి. గోవా కూడా ఈ మధ్య. అండ్ ఉదయ్పూర్ కూడా. ఉదయ్పూర్ రిచ్ పీపుల్స్ వెడ్డింగ్ డెస్టినేషన్ కదా. అది ఆ ప్యాలెస్ బుక్ చేయాలంటేనే. అంటే ఉదయ్పూర్లో అన్ని ప్యాలెస్లు ఉండవండి. ఉదయ్పూర్లో మామూలు డెస్టినేషన్స్ కూడా, కానీ ఉదయ్పూర్కి ఒక శోభ ఉంది, ఎందుకంటే అది ఒక రాచరికమైన నగరం అని ఒక. ఓకే. సో అందుకని పెళ్లిళ్ళు చేసుకోవాలనే వాళ్ళు ఉదయపూర్ని కూడా ఒక చాయిస్ కింద. దీనిలో మీరు ఖర్చు పెరుగుతుందో తగ్గుతుందంటారా? ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే మన ఊరు బయట చేసుకుంటే అందరు రాలేరు కదా, అప్పుడు ఖర్చు తగ్గినట్టే కదా. కూడా మనం ఏర్పాట్లు చేయాలి కదా. చేయాలంటే అక్కడ పెళ్లి చేసుకుంటే మనం చేసుకున్న రాజస్థాన్ జనానికి ఎలా తెలుస్తుంది, నలుగురికి ఎలాగే. సోషల్ మీడియా ఉంది కదా దానికి, ఫోటోలు ఒక ఆప్షన్ ఖచ్చితంగా. సో ఈ హెల్త్ చూడండి, 30లో జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. అంటే ఇదివరకు 50లో అనేది 30లోకి వచ్చేసింది. కానీ ఇది కూడా చూడండి, మూడ్ని మార్చేసే బ్యాక్టీరియా కూడా. అంటే చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. గట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్ కి సంబంధించి మనం విపరీతమైన ఇంటర్లింక్ ఉందని చదువుతున్నాం. సో ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు కానీ ఏ విధమైన స్ట్రెస్కి లోను కాకుండా గాబరాగా అనిపిస్తుంటుంది కదా పొట్టలో, ఇలా టెన్షన్, అది మార్చే విధంగా కానీ దాన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా మనకి దాదాపు ఇక్కడ మన 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మన బుర్రలు మనమేనా, మన చుట్టూ ఉండే ఏఐదా, అంటే బేసిక్గా మన డేటాని, ఈవెన్ బ్రెయిన్ డేటాని చౌరీ చేస్తున్న చుట్టుపక్కల వాతావరణం దాంతో ప్రశ్నించుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్టం అని చెప్తే అది మీ ఇష్టమా, ఎవరిదో ఇష్టం మీ మీద రుద్దుతున్నారా? ఇది చాలా పరిశోధనలు జరుగుతుంది దీనిపై. బట్ ఇది చాలా హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధన. ఈ బ్యాక్టీరియా రిలేటెడ్, అంటే మన మూడ్స్ ని బ్యాక్టీరియా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పని ఈ హార్వర్డ్ యూనివర్సిటీ చేసింది. అవును. సో కాబట్టి అంత సిల్లీగా తీసేసేటువంటి అంశం కాదు ఇది. కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సింది. తినే ఫుడ్ మొత్తం హెల్త్ ని డిజైన్ చేస్తుంది. 100% అర్థం చేసుకోవాలి. సో హెల్త్ రిలేటెడ్ అయితే మీరు ఈ మధ్య నోటీస్ చేశారా, చాలా హెల్త్ ఇంటర్వ్యూస్ అండ్ హెల్త్ కంటెంట్ కూడా సుమన్ టీవీ విపరీతంగా టేకప్ చేసింది. రీచ్ కూడా ఎక్కువ ఉంది. అదే, అండ్ చాలా మంది చూస్తున్నారు ఈ వీడియోలని. అండ్ సుమన్ టీవీ అందరి ఆరోగ్యాన్ని నిజంగానే అంటే మంచి దిశగా తీసుకెళ్లే, అంటే వెయిట్ లాస్ కావచ్చు, చాలా మంది డాక్టర్లు ఇదే మాట అవగాహన కల్పించేటువంటి కార్యాచరణ కింద మనం దాన్ని చూడొచ్చు. అది ఇవి జీసీసీలపై రాష్ట్రాల ఫోకస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని చెప్పని తీసుకొచ్చారు కదా. అవును. బిజినెస్ న్యూస్, అప్పర్ లేయర్లోనే టాటా సన్స్. ఏం పెద్ద మార్పులు ఏమి లేనట్టు ఉన్నాయి. టాటా చైర్మన్ గారు రాజీనామా వార్త కూడా